హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫైనల్లీ ఇండియాస్ థర్డ్ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిదామన్ సర్వీస్లో జాయిన్ అయింది. మామూలుగా సబ్మరైన్స్ని సర్వీస్లోకి తీసుకునేటప్పుడు సెరమనీ జరిపి ఇండక్షన్ని కొంచెం హైలైట్ చేస్తారు. అయితే మొదటి నుండి ఈ న్యూక్లియర్ సబ్మరైన్ ప్రోగ్రామ్ దాదాపు సైలెంట్గా నడుస్తూ వచ్చింది. ఈ అరిదామన్ విషయంలో కూడా అలా సెరమనీ జరగలేదు. అలాగే పిఐబి నుండి అఫీషియల్ స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేయలేదు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మాత్రానికి ఎక్స్లో ఒక చిన్న పోస్ట్ పెట్టి సర్వీస్లో జాయిన్ అయిందని బయటపెట్టారు. ఇలా ఇండియా ఈ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ విషయంలో లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తుంది. శత్రువులు ఇవి ఎప్పుడు బేస్కి వస్తున్నాయి, ఎప్పుడు సముద్రంలోకి వెళ్తున్నాయని కూడా తెలియకుండా అండర్ గ్రౌండ్ నేవల్ బేస్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది సీక్రెట్ కాదు. ఈ ప్రాజెక్టుతో న్యూక్లియర్ సబ్మరైన్స్ యాక్టివిటీని సీక్రెట్గా ఉంచటమే లక్ష్యం. అయితే ఇప్పుడు మూడవ సబ్మరైన్ కూడా సర్వీస్లో జాయిన్ అయింది. ఇప్పటి వరకు సీ బేస్డ్ న్యూక్లియర్ డెటరెన్స్ అంటే ఇండియా సముద్రం నుండి న్యూక్లియర్ అటాక్ చేసే సామర్థ్యం ఇప్పటి వరకు పాకిస్తాన్కి మాత్రమే పరిమితం అవగా, ఈ సబ్మరైన్ సడన్ గా పాక్ చైనాలకి అగెనిస్ట్ గా ఈక్వల్ నెంబర్స్ లో న్యూక్లియర్ మిసైల్స్ ని డిప్లాయ్ చేసే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఫస్ట్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ 2016లో సర్వీస్లోకి వచ్చింది. సెకండ్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిఘాట్ 2024 ఆగస్టులో జాయిన్ అయింది. మరో 2 years లోపే అరిదామన్. సెకండ్ సబ్మరైన్ కి 8 years గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ సబ్మరైన్ ని ముందు ఒక ప్రోటోటైప్ లాగా నిర్మించారు. టెస్ట్ చేసి అంతా కరెక్ట్ గానే డిజైన్ చేశామనిపించాకే సెకండ్ సబ్మరైన్ ని నిర్మించాలి కాబట్టి లేట్ అయింది. అరిహంత్ ఎంటర్ అవ్వగానే 3 సబ్మరైన్స్ ప్రొడక్షన్ వెంటనే స్టార్ట్ అయింది. అందుకే మూడో సబ్మరైన్ 2 years గ్యాప్ లోనే వచ్చింది. ఇక ఫోర్త్ సబ్మరైన్ S4 స్టార్ నెక్స్ట్ ఇయర్ లో రావచ్చు. ఆల్రెడీ ట్రయల్స్ లోనే ఉంది. ఈ మొదటి 2 సబ్మరైన్స్ కంటే అరిదామన్ S4 స్టార్లు ఎక్కువ మిసైల్స్ ని క్యారీ చేస్తాయి. ఈ సబ్మరైన్స్ పొడవు పెరిగింది. వెయిట్ 6000 టన్నుల నుండి 7000 టన్నులకి పెరిగింది. అరిహంత్ 12 K-15 మిసైల్స్ ని క్యారీ చేయగలదు. 750 కిలోమీటర్స్ రేంజ్. ఈ ఫస్ట్ సబ్మరైన్ ని పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా మోహరించారు. సెకండ్ సబ్మరైన్ అరిఘాట్ 12 K-15 లేదా 4 K-4 మిసైల్స్ ని క్యారీ చేయగలదు. ఈ సబ్మరైన్ నుండి K-4 మిసైల్స్ ని టెస్ట్ చేసి డిప్లాయ్ చేయడం జరిగింది. అరిఘాట్తో చైనాని రీచ్ అయ్యే కెపాసిటీ వచ్చింది కానీ చాలా లిమిటెడ్ కెపాసిటీ. అయితే ఈ మూడవ సబ్మరైన్లో మిసైల్ కెపాసిటీ అనేది డబుల్ అయింది. 24 K-15 మిసైల్స్ లేదా 8 K-4 లేదా అప్కమింగ్ K-5 మిసైల్స్ ని క్యారీ చేయగలదు. ఈ మూడవ సబ్మరైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి అగెనిస్ట్ గా 12 K-15, చైనా కోసం 12 K-4 మిసైల్స్ ని డిప్లాయ్ చేసే కేపబిలిటీ వచ్చింది. న్యూక్లియర్ వార్లో శత్రువు సర్ప్రైజ్ అటాక్ చేసి మన ల్యాండ్ మీద ఉన్న నూక్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తే ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం ఉండదు. ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్ న్యూక్లియర్ రియాక్టర్తో రన్ అవుతూ ఎప్పుడూ సముద్రంలోనే తిరుగుతుంటాయి. దీనివల్ల శత్రువు మనం ల్యాండ్ మీద ఉన్న వాటిని నాశనం చేసినా ఇండియా సముద్రం నుండి కౌంటర్ స్ట్రైక్ చేయగలదని అలాంటి సాహసం చేయడు. అలాంటి కేపబిలిటీ ఇప్పటికే పాకిస్తాన్కి అగెనిస్ట్ గా ఉండగా ఇప్పుడు చైనాకి అగెనిస్ట్ గా కూడా వచ్చింది. K-4 మిసైల్ రేంజ్ 3500 కిలోమీటర్లు. బంగాళాఖాతంలో నార్త్ కు వెళ్లి ఫైర్ చేస్తే బీజింగ్ ని కూడా రీచ్ అవ్వగలదు. ఇండియా ఈ 4వ సబ్మరైన్ తర్వాత దాదాపు డబుల్ సైజుతో S5 క్లాస్ సబ్మరైన్స్ ని కూడా నిర్మించబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.